Hello everyone, welcome to JavaScript Basics video series. యాక్చువల్గా నేను జావాస్క్రిప్ట్ బేసిక్స్ చేయాలనుకోలేదు. నేను అనుకున్నది జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చేద్దామని. కానీ చాలా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, సార్ యా మాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి, కానీ దానికన్నా ముందు కొంచెం జావాస్క్రిప్ట్ బేసిక్స్ చెప్పండి. ఓకే, స్టూడెంట్స్ కోరిక మేరకే ఐ జస్ట్ టేకింగ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ క్లాసెస్. ఓకేనా? ఇందులో జావాస్క్రిప్ట్ బేసిక్స్ అంటే ఏం చెప్తాను అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. ఓకే, స్లోగా చిన్న చిన్న థింగ్స్, ఆపరేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, వేరియబుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, అలాగే లూప్స్, ఫంక్షన్, అరే, ఆబ్జెక్ట్స్, డేటా టైప్స్, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు 99% ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతారు. అందుకని చక్కగా మనం ఏం చేద్దామంటే ముందు ఈ బేసిక్స్ నేర్చుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కనుక యూట్యూబ్ ఛానల్లో చక్కగా మీకు ప్లేలిస్ట్లలో పెట్టున్నాయి. ఎవరికన్నా బేసిక్స్ ఆల్రెడీ వచ్చి ఉంటే దెన్ యూ డైరెక్ట్లీ గో టు ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఇటు జావాస్క్రిప్ట్ బేసిక్స్ సంబంధించిన ఒక వీడియో సిరీస్ నడుస్తుంది, ఇటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించిన కూడా నడుస్తుంది. ఒకవేళ బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఉంటే డైరెక్ట్లీ దే విల్ గో టు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి బేసిక్స్ ప్రాబ్లం ఉందనుకో, దెన్ యూ కమ్ బ్యాక్ టు బేసిక్స్. అసలు ముందు జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఒక చిన్న రిపోర్ట్, ఏ టెక్నాలజీ ఎంత పాపులర్ అని చెప్పే ఒక వెబ్సైట్ ఇది. ఓకే, సో దీంట్లో చూస్తే కనుక వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు 2024లో 2023లో వాటి పొజిషన్స్ ఏంటి, అవి ఎలా గ్రో అయ్యాయి, వాటి రేటింగ్ ఏంటి, ఎక్సెట్రా. ఇందులో చూస్తే కనుక జావాస్క్రిప్ట్ మనకు 6th టాప్ మోస్ట్ టెక్నాలజీ, అండ్ ఇందులో టాప్ మోస్ట్ టెక్నాలజీ పైథాన్ అని వీళ్ళు చూపించారు. ఓకే, ఇది ఈ వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను, అది స్టాక్ ఓవర్ఫ్లో. ఓకే, ఇందులో చూడండి, స్టాక్ ఓవర్ఫ్లోలో వీళ్ళు మీకు లైవ్ డేటా ఇస్తున్నారు. ఇలా ఇండెక్స్ కాదు అది, అంటే వీళ్ళేమో సర్వే చేస్తారు, వీళ్ళకు కొంత యూజర్ దగ్గర నుంచి కానీ కంపెనీస్ నుంచి కానీ అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఒక రివ్యూ ఇచ్చారు. బట్ ఇది లైవ్ డేటా. స్టాక్ ఓవర్ఫ్లో వరల్డ్లో ది బెస్ట్ డెవలపర్స్ కమ్యూనిటీ స్టాక్ ఓవర్ఫ్లో. అందులో టాప్ చూడండి, జావాస్క్రిప్ట్ ఉంది. మొత్తం దీంట్లో డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో 63% ఆఫ్ డెవలపర్ ఫ్రమ్ జావాస్క్రిప్ట్. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జావాస్క్రిప్ట్. అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీకు సెకండ్ పొజిషన్లో ఉంది, పైథాన్ మీకు థర్డ్ ప్లేస్లో ఉంది, దాని తర్వాత ఎస్క్యూఎల్, దాని తర్వాత టైప్ స్క్రిప్ట్, జావా ఇట్ ఈస్ ఇన్ ఆల్మోస్ట్ 6th పొజిషన్లో ఉంది. ఓకే, ఈ వెబ్సైట్లో ఇది మీకు గిటబ్ నుంచి డేటా తీసుకుంది. ఓకేనా, అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ గిటబ్లోకి పుష్ అవుతున్నాయి వాటి పాపులారిటీని బట్టి. అందులో జావాస్క్రిప్ట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, పైథాన్ సెకండ్ పొజిషన్లో ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్, మీరు ఏ ఇండెక్స్ తీసుకున్నా జావాస్క్రిప్ట్ టాప్ 10లోనే ఉంటుంది, అండ్ చాలా దాంట్లో టాప్ ఫస్ట్లోనే ఉంటుంది. జావాస్క్రిప్ట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రోగ్రామర్స్. నెక్స్ట్ మనం అసలు వై జావాస్క్రిప్ట్ తీసుకుంటే కనుక ఆల్రెడీ మనం ఇంతకు ముందే మాట్లాడాము, వరల్డ్ వన్ ఆఫ్ ద పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆన్ డిమాండ్ లాంగ్వేజ్. అదొకటే కాకుండా కమింగ్ టు వెబ్సైట్ సైడ్, ఐదర్ క్లయింట్ సైడ్ లేదా సర్వర్ సైడ్, 95% ఆఫ్ వెబ్సైట్స్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ మనం అనుకునే సో కాల్డ్ బిగ్ వెరీ బిగ్ కంపెనీస్ ఏవైతే గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, ది బెస్ట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, ఎన్ని వెబ్సైట్స్ నేర్చుకుంటే టాప్ ప్రతి కంపెనీలో జావాస్క్రిప్ట్ వాడుంటారు. ఓకేనా, అండ్ ఒక్కసారి నేర్చుకుంటే లెర్న్ వన్స్ అప్లై ఎనీవేర్. అంటే ఫ్రంట్ ఎండ్లో యూజ్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో యూజ్ అవుతుంది, మొబైల్ అప్లికేషన్లో యూజ్ అవుతుంది, హైబ్రిడ్లో యూజ్ అవుతుంది. హైబ్రిడ్లో యూజ్ అవడం అంటే మీకు హైబ్రిడ్లో కనుక ఈ ఒక జావాస్క్రిప్ట్ వాడుకొని ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే అది వెబ్లో పనిచేస్తుంది, మనకి మొబైల్లో కూడా పనిచేస్తుంది. ఫుల్ స్టాక్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ లెవెల్లో
వాట్ నాట్ మ్యాన్, ఎక్కడైనా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ గో టు హిస్టరీ. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే కనుక జావా స్క్రిప్ట్ ఇనిషియల్ 1995లో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన వాళ్ళ పేరు ఏంటండి? బ్రెండాన్ ఈచ్. ఓకే, he created ఎట్ నెట్స్కేప్. ఓకే, అండ్ తర్వాత దానికి గుర్తింపు వచ్చింది, పబ్లిష్ అయింది 1997లో. ఈ ఎక్మా స్క్రిప్ట్ అనేది వర్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ లేకపోతే ఒక టెక్నాలజీ కానీ మనం వర్షన్స్ మాట్లాడుకుంటాం కదా. జావా స్క్రిప్ట్ వర్షన్ ని మనం ఎక్మా స్క్రిప్ట్ అంటాము, జనరల్లీ ఈఎస్. ఓకే, ఎక్మా స్క్రిప్ట్ 1 ఫస్ట్ పబ్లిష్ ఇన్ 1997. దాని తర్వాత మనకు వచ్చింది స్టాండర్డ్ వర్షన్, దట్ ఈస్ కాల్డ్ ES5 2009. అది స్టాండర్డ్ వర్షన్. ఓకేనా, ఆ తర్వాత ఇంకొంచెం ఇదే టైం లైన్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ క్రియేటెడ్ బై బ్రెండన్ ఈచ్ ఎట్ నెట్స్కేప్ ఇన్ 1995, ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇనిషియల్లీ దాని పేరు ఏం పేరంటే మోచా. ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫస్ట్ పేరేంటి? మోచా. తర్వాత దాన్ని లైవ్ స్క్రిప్ట్ మార్చారు. దాని తర్వాత ఫైనల్ నేమ్ జావా స్క్రిప్ట్. ఓకే, మోచా కాస్త లైవ్ స్క్రిప్ట్ అయి దాని తర్వాత ఫైనల్ గా జావా స్క్రిప్ట్ అయింది. ఇప్పటికీ మనం దాన్ని జావా స్క్రిప్టే అంటున్నాము. స్టాండర్డ్ ఎక్మా స్క్రిప్ట్ వర్షన్ 1997లో రిలీజ్ అయింది. లాస్ట్ వర్షన్ రిలీజ్ ఇన్ 2023, దట్ ఈస్ ఎక్మా స్క్రిప్ట్ 14. సార్ మరి ఎక్మా స్క్రిప్ట్ 5 గురించి ఏం మాట్లాడామంటే, ఎక్మా స్క్రిప్ట్ 5 is the standard versions. Browsers, current browsers can understand up to ES5. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే అప్లికేషన్స్. ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు జావా స్క్రిప్ట్లో అంటే, ఫస్ట్ వెబ్సైట్స్. అంటే మన కంపెనీస్కి కానీ, అంటే మనది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి అయి ఉండొచ్చు. మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దానికి అయి ఉండొచ్చు. సెలూన్కి అయి ఉండొచ్చు, బ్యూటీ పార్లర్ అయి ఉండొచ్చు, హోటల్కి అయి ఉండొచ్చు. ఇలా దేనికన్నా ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ లోపల మనం జావా స్క్రిప్ట్ వాడతాం. ఓకేనా, అండ్ సెకండ్ వెబ్ అప్లికేషన్స్ లైక్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ లైక్ జీమెయిల్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, నెట్ఫ్లిక్స్, ఇలాంటి చాలా వెబ్ అప్లికేషన్స్ జావా స్క్రిప్ట్ లో డెవలప్ అయి ఉంటాయి. అలాగే మొబైల్ అప్లికేషన్స్ కానీ హైబ్రిడ్ అప్లికేషన్స్. హైబ్రిడ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, హైబ్రిడ్ లో మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే విచ్ వర్క్స్ ఎవ్రీవేర్. మొబైల్లో పనిచేస్తుంది, డెస్క్టాప్ లో కూడా పనిచేస్తుంది. అలాంటివి మనం డెవలప్ చేయడానికి ఏం టెక్నాలజీస్ వాడతాం మనం? రియాక్ట్ నేటివ్ కానీ లేదా అయానిక్ అనే ఒక టెక్నాలజీస్ వాడతాం. అలాగే గేమ్ డెవలప్మెంట్, దానికోసం మనకు ఒక లైబ్రరీ ఉంది జావా స్క్రిప్ట్ లో, దట్ ఈస్ కాల్డ్ 3.js. ఓకేనా, అలాగే బ్యాక్ ఎండ్ నోడ్ కానీ ఇంకొక టెక్నాలజీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డెనోజేఎస్. నోడ్ జేఎస్ ని ఏ ఆథర్ అయితే క్రియేట్ చేశారో డెనో జేఎస్ ని ఆ ఆథరే క్రియేట్ చేశారు. చాలా అప్కమింగ్ టెక్నాలజీ అండి డెనో.js. దానిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, విల్ టాక్ అబౌట్ దట్ హియర్. అండ్ మనం డేటాబేస్ తో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, లైక్ మాంగోడిబితో కానీ ఫైర్ బేస్ తో కానీ మనం జావాస్క్రిప్ట్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. సో క్లయింట్ సైడ్ నుంచి మొదలు పెడితే డేటాబేస్ లెవెల్ వరకు, గేమ్ డెవలప్మెంట్ లో కావచ్చు, బ్యాక్ ఎండ్ లో కావచ్చు, ఫుల్ స్టాక్ లో కానీ ఎక్కడైనా మనం జావా స్క్రిప్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఫుల్ స్టాక్ మెన్షన్ చేయలేదు, బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ కాల్డ్ యాజ్ ఫుల్ స్టాక్. సో అండ్ కెరియర్ పాత్స్ ఇక్కడ చూసుకుంటే, మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ నేర్చుకొని బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ నేర్చుకొని ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, మొబైల్ డెవలపర్, గేమ్ డెవలపర్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, డేటా సైన్స్, వాట్ నాట్, ఎక్కడైనా జావా స్క్రిప్ట్ వాడుకొని మనం ఒక డెవలపర్ గా మారచ్చు. లెర్న్ వన్ టెక్నాలజీ అండ్ వర్క్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ జావా స్క్రిప్ట్. ఓకే, అండ్ సో కమింగ్ టు ఈ ఈ ఈ కోర్స్ను మీ లెర్నింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ యూట్యూబ్, దీంట్లో మేము డేటా స్ట్రక్చర్స్ పైన వీడియోలు చేయబోతున్నాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లీడ్ కోడ్ పైన, జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, జావా స్క్రిప్ట్ బేసిక్స్, పైథాన్ కూడా. పైథాన్ ఓంకార్ సార్ తీసుకుంటారు అండ్ జావా స్క్రిప్ట్ నేను తీసుకుంటాను. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కోర్సెస్ కొన్ని ఓంకార్ సార్, కొన్ని నేను తీసుకుంటాను. ఓకేనా,
అండ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీకు. జనరల్‌గా మన లైవ్ క్లాస్ ఎలా ఉంటాయి, అలాగే మేము కంటిన్యూయస్‌గా క్లాసెస్ పెడతాం ఇంకా. కొంత టైమింగ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. టైమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము వేరే వర్క్స్‌లో బిజీ ఉన్నాం గదా! అందులోంచి కొంచెం ఫ్రీ టైమ్ తీసుకొని యూట్యూబ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందవుతుంది. బట్ చాలా మంది స్టూడెంట్స్ పదే పదే అడుగుతున్నారు. అండ్ అందుకని మేము యూట్యూబ్‌లో గూడా వీడియోస్ చేస్తాం ఇంకా. సో, ఇంకొకటి మన ఆహ్, సార్ ట్యుటోరియల్స్‌లో ఫస్ట్ ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాము. అది జావాస్క్రిప్ట్ కంపైలర్. ఇక్కడ మీరు జావాస్క్రిప్ట్ కంపైలర్ చూస్తే దీనిపైన నేను ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను మీకు. జావాస్క్రిప్ట్ కంపైలర్‌ని ఎలా వాడాలి అని. బట్ అక్కడ మీరు కోడ్ రాసి సేవ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ రిఫరెన్స్‌కి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యాక్టరియల్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశారనుకోండి. అండ్ ఆ ఫ్యాక్టరియల్ ప్రోగ్రామ్‌ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆ సేవ్ చేసుకున్నది మీకు ఫ్యూచర్ పర్పస్‌లో ఉంటదనమాట. ఆహ్, కోర్స్ బెనిఫిట్స్ ఏంటి మీకు? 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. జావాస్క్రిప్ట్ 15 సంవత్సరాలుగా చెప్తున్నా నేను. ఓకే. అండ్ రియాక్ట్ చెప్పున్నాను. యాంగులర్ చెప్పున్నాను. వ్యూజేస్ చెప్పినా. మీన్ చెప్పాను. మెర్నో చెప్పాను. ఓకే. సో మెనీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ చెప్పాను. బట్ యాహ్! ఆహ్, ఈ ఈ ఈ యూట్యూబ్‌లో మాత్రం ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై జావాస్క్రిప్ట్. ఐ లవ్ జావాస్క్రిప్ట్. నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నా. అండ్ మీకు దీంట్లో ఏదైతే ఈ క్లాసులు చెప్తానో ఆ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతది. జస్ట్ గో టు ద డిస్క్రిప్షన్ అండ్ అక్కడ మీకు ఈ పీపీటీస్ ఉంటాయి. అండ్ అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. వాట్ నాట్ మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది అప్లికేషన్ ఓరియెంటెడ్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ ఓరియెంటెడ్ కూడా ఉంటది. మీకు కావాల్సినవి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే, అంటే సార్ నాకు ఈ ఇంటర్వ్యూకెళ్ళాను. ఈ క్వెషన్ అడిగారు. మీరది ఏదైనా కామెంట్‌లో పెట్టండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అయ్యి దానికి మీకు ఆన్సర్ కూడా చేస్తాను. ఓకే. అండ్ ఫైనల్లీ బిగ్ థాంక్ యూ.